రక్తదానం చేయండి, ప్రాణాలను కాపాడండి. ఈ స్లోగన్ మనం వింటూ ఉంటాము. అయితే రక్తదానం చేసేవారు కూడా ఉన్నారు, చాలామందే ఉన్నారు. మరి ఆ సమయానికి ఒక పేషెంట్ సీరియస్గా ఉన్నప్పుడు ఆ వ్యక్తికి మనం బ్లడ్ని టయానికి అందించడానికి ఒక లక్ష్యంగా పెట్టుకొని మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టిన ఇదే మెగా ఏంటంటే చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్. మనం ప్రస్తుతం అక్కడ ఉన్నాము. మరి ఈ బ్లడ్ బ్యాంక్లో ఏమేమి జరుగుతాయి, ఎవరెవరు డొనేట్ చేస్తారు, రోజుకి ఎంతమంది వస్తారు, ఈ విషయాలన్నీ మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాము. వెల్కమ్ టు దాత్రి టీవీ. సో మనమైతే బ్లడ్ బ్యాంక్ లోపలికి వచ్చామండి. మరి ఇక్కడ ఎలా ఉంది అంటే చాలా చాలా పీస్ఫుల్గా ఉంది. ఏంటంటే ఇక్కడ చెట్లు అవంతా కూడా ఒక పార్కు లాగా వీళ్ళైతే ఎంట్రన్స్లో అరేంజ్ చేశారు. మరి ఎవరున్నారు, ఎవరు మనతో మాట్లాడతారు, వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాము. చూడండి, చాలా చాలా బాగుంది. ఎంట్రన్స్లో అయితే చాలా బాగుంది. మీకు మొత్తం చూపిస్తాను కూడా బ్లడ్ బ్యాంక్ అనేది లోపల ఎట్లా ఉంది అని చెప్పేసి. మరి మనం వెళ్తున్నాము లోపలికి, రండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు దాత్రి టీవీ. ఈరోజు మనం బ్లడ్ బ్యాంక్లో ఉన్నాము. మరి మనతో పాటు ఎమ్మిగనూరు ఇన్ఛార్జ్ రేఖ గారు ఉన్నారు, జనసేన ప్రెసిడెంట్ కూడా. అయితే మేడంతో మాట్లాడదాం. ఏంటి అంటే ఆగస్టు 15 వచ్చేస్తుంది, అట్లాగే ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే కూడా వస్తుంది. మరి వీళ్ళ అభిమానులు ఎలా ఉంటారో మేడంతో అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి, ఎలా ఉన్నారు? కర్నూలు నుంచి వచ్చారు మొత్తానికి. ఏంటి ఈరోజు స్పెషల్ మీరు రావడానికి? యాక్చువల్గా మనందరి ఆరాధ్య దైవం మన చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా చాలాసార్లు మేము బ్లడ్ డొనేషన్ చేస్తూనే ఉంటాం. కానీ ఈసారి ఇక్కడికి వచ్చి బ్లడ్ డొనేషన్ చేయాలన్న ఉద్దేశంతో అందరం కూడా కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఆయన జన్మదినాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలి అని చెప్పి. ఓకే, ఎంతమంది వచ్చారు? ఆల్మోస్ట్ 40 మెంబర్స్. వీళ్ళందరూ కూడా బ్లడ్ డొనేట్ చేస్తారు. బ్లడ్ డొనేట్ చేయడానికి కోసమే వచ్చాము. ఓకే, ప్రతి సంవత్సరం అయితే మీరు అక్కడ ఉండి చేసారు? లోకల్ గా మేము అక్కడ ఉండి చేసేవాళ్ళం. బట్ ఈసారి మాత్రం ఇక్కడికి వచ్చి చెయ్యాలి అన్న స్పెషల్ జోన్తో మేము రావడం. ఓకే, అయితే ఈ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కి మీరు బ్లడ్ డొనేట్ చేయడం అనేది ఏ ఇయర్లో స్టార్ట్ అయింది అసలు? యాక్చువల్గా ప్రతిసారి కూడా చిరంజీవి గారి బర్త్డే అంటే మా ఫ్యామిలీలో మేమందరూ ఎలా మా ఫ్యామిలీ మెంబర్స్ సెలబ్రేషన్ ఎలా ఉంటుందో సార్ బర్త్డే కూడా చిరంజీవి గారిది అయితేనేముంది, పవన్ కళ్యాణ్ గారిది అయితేనేముంది, రామ్ చరణ్ గారిది అయితేనేముంది, ఇలా నాగబాబు గారు ఎవరైనా సరే మెగా ఫ్యామిలీ వాళ్ళకి సంబంధించిన బర్త్డేస్ ముఖ్యంగా చిరంజీవి గారు. ఎందుకంటే మొదటి నుంచి మేము చూసి పెరిగిన వాళ్ళం కాబట్టి బ్లడ్ డొనేషన్స్, తర్వాత చెట్లు నాటడము, సార్ ఏదైతే మాకు అందరికీ ఒక స్ఫూర్తినిచ్చారో అది ప్రతిసారి కూడా మేము లోకల్గా చేస్తూ వస్తూ ఉన్నాం. అప్పుడప్పుడు మాకు కుదిరిన ప్రతిసారి కూడా బ్లడ్ బ్యాంక్ వచ్చి స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈసారి స్పెషల్గా ఇంకా కొంచెం ఎక్కువగా గట్టిగా రావాలనుకుని మేము అందరం కూడా రావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఎన్నిసార్లు చేస్తుంటారు మేము? ప్రతి ఇయర్లీ ఖచ్చితంగా 2 to 3 times మేము ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. చిరంజీవి గారిని కలిసారా? లేదు, కలవలేదా ఇప్పటి వరకు? అవకాశం ఇంకా రాలేదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది, ఖచ్చితంగా చూస్తాం. అంటే కొన్ని సిచ్యువేషన్స్, పాండమిక్ సిచ్యువేషన్స్, కరోనా టైం కానివ్వండి, ఇంకా మిగతా టైంలో కూడా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు మాత్రం ఆగలేదు, ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు. దీనిపై మీరేమంటారు? ఖచ్చితంగా మ్యామ్, ఎందుకంటే బ్లడ్ డొనేషన్ అనేది తలస్మా పేషెంట్స్ కావచ్చు, ఇలా కోవిడ్ టైంలో చాలా ఇబ్బంది అయింది. కానీ ఆ టైంలో కూడా చిరంజీవి గారు ఆక్సిజన్ బ్లడ్ పెట్టడం అనేది చాలా, ఎందుకంటే మనకు ఆ టైంలో ఎంతమంది ఆక్సిజన్ అందరూ చనిపోయారో అంత త్వరగతిన చేయడం అనేది కూడా, ఆయన అంత ఫాస్ట్గా చేయడం అనేది కూడా చాలా ప్రజలకు ఎంతోమందికి ప్రాణాలు నిలిపింది. ఆయన పిలుపు మేరకు కోవిడ్ టైంలో కూడా అభిమానులు బయటికి వచ్చి అందుబాటులో ఉన్న బ్లడ్ బ్యాంక్స్లో కానివ్వండి, ఎక్కడైనా కానీ వెంటనే తలస్మా పేషెంట్స్ కోసం సార్ అప్పుడు ఇవ్వమనడము, అప్పుడు వెంటనే కూడా అందరం కూడా మా ఉన్న పరిస్థితులను బట్టి కూడా మేము ఆ రోజు ముందుకు వచ్చి రావడం. ఒక మాటలో చెప్పాలంటే ఎప్పుడు కూడా చిరంజీవి గారు అయితేనేముంది, మెగా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజల కోసం వాళ్ళకి ఏం చెయ్యాలి అని వాళ్ళు నిరంతరం ఆలోచిస్తూనే ఉంటారు. కాబట్టి అలాంటి మంచి మనుషులు ఇచ్చే పిలుపుకి చాలామంది తోడవుతారు. మాలాంటి వాళ్ళు వందలు వేల లక్షల సంఖ్యలో ముందుకెళ్తారు. వాళ్ళు ఇంకా ముందుకెళ్ళి ఈ ప్రోగ్రామ్స్ కూడా బాగా చేస్తారని మాత్రం చెప్పచ్చు. అంటే మీ ఊరు ఎమ్మిగనూరులో మీరు ఎలాంటి కార్యక్రమాలు, అంటే ఈ రోజు అంటే ఇక్కడికి వచ్చారు, ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఎలాంటి సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు? ముఖ్యంగా సెలబ్రేషన్స్ అంటే ముందుగా సార్ బర్త్డే అంటేనే గ్రీన్ చెట్లు నాటడం అనేది, తర్వాత చాలా మందికి ఐ డొనేట్ చేయాలని ఉంటుంది.
ఆర్గన్స్ చేయాలని కూడా ఉంటుంది, కానీ వాళ్ళకి చేయాలన్న ప్రాపర్ గైడెన్స్ ఉండదు. కానీ సార్ బర్త్డే సందర్భంగా మనం అలాంటి క్యాంప్స్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి అవగాహనతో వాళ్ళు ఇవ్వడం అనేది చేస్తూ ఉంటారు. బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళు లోకల్ బ్లడ్ బ్యాంక్స్ ద్వారా సార్ కోసం మేము బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. సెకండ్ థింగ్ వచ్చేసి ఆటోమేటిక్గా గర్భిణీ స్త్రీలకు సంబంధించి ఇలాంటి కొన్ని మంచి మంచి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మా ఇంట్లో కుటుంబ సభ్యుల్లో సార్ కూడా ఒకరు అనుకొని ఖచ్చితంగా మేము ప్రతి సంవత్సరం చేస్తూనే వెళ్తాం. అంటే మగవారితో పోలిస్తే మన మహిళలకి బ్లడ్ అనేది ఎక్కువగా అవసరం ఉంటుంది. ఎందుకంటే మనం మెచ్యూర్ అయిన దగ్గర నుంచి పెళ్ళయి గర్భం దాల్చి పిల్లలు పుట్టి ఇలా మనకి నిరంతరం ఎక్కువ ఎనర్జీ కావాల్సి వస్తుంది. మహిళలకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ప్రోటీన్ ఫుడ్తో వాళ్ళు ఏదైతే బ్లడ్ ఎక్కువ ఇబ్బంది పడుతున్న, ఎందుకంటే మనకు డెలివరీ టైమ్స్లో మేము ఏదైతే బ్లడ్ డొనేట్ చేస్తామో చాలామంది డెలివరీ టైమ్స్ కోసమే ఈ బ్లడ్ అనేది వెళ్తుంది. డెలివరీ వాళ్ళకి ఎంత ఫాస్ట్గా వీళ్ళు ఇవ్వడానికి ఫ్యాన్స్ అయితే పూనుకుంటారంటే, ఎందుకంటే ఎనీ టైం ఈ టైంలో మాకు కావాలి అని డెలివరీ వాళ్ళకి మహిళలకి ఇవ్వడానికి ప్రిపేర్డ్గా ఉంటారు. సో అలాగే మహిళలు కూడా కొంచెం ఫిట్నెస్తో కొంచెం ఇదిగా ఉంటాయి, ఎందుకంటే గృహిణులు అనగానే ఇంటి బాధ్యతలు అన్నీ ఉంటాయి కాబట్టి మన కేర్ని మనం చూసుకోము. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో మగవాళ్ళకి ధీటుగా ఆడవాళ్ళు కూడా పని చేస్తున్నారు. సో దే నీడ్ ఎనర్జీతో పాటు పిల్లలకి అన్నీ చేసుకోవాలి కాబట్టి వాళ్ళ సెల్ఫ్ని కూడా కొంచెం చూసుకుంటూ వెళ్తే బాగుంటుందని. అంటే ప్రతి మగవాడి విజయం వెనుక ఒక భార్య ఉంటుంది. అయితే మీరు ఇక్కడ వరకు వచ్చారంటే ఒక భార్య విజయం వెనుక కూడా మగవాళ్ళు తప్పకుండా నిజంగా నేను ఇంత దూరం వచ్చానంటే ముఖ్యంగా మా మదర్ అయితేనేముంది, మా పాప, మా భర్త, మా హస్బెండ్ అయితే టోటల్ గా ఆల్మోస్ట్ నేను చాలాసార్లు లో అయినా కూడా లేదు ఏం కాదు ముందుకెళ్ళని చెప్పి ఇంత దూరం తీసుకొచ్చిన సిచ్యువేషన్ ని బట్టి మా మదర్ కానీ పాప కానీ వాళ్ళందరూ సపోర్ట్ చేస్తేనే నేను ఇక్కడ దాకా రాగలిగాను. చాలా బయట ఉన్నప్పుడు చాలా చూస్తుంటాం కానీ బట్ ఈ రోజు నేను ఇలా నేను స్టార్ట్ అయినప్పుడు చాలా జీరోతో స్టార్ట్ అయినా నేను ఈరోజు ఒక సొసైటీలో ఏ వర్షన్ అయినా కొంతమందికి సార్ ద్వారా కానీ ఇలా హెల్ప్ చేయగలుగుతున్నానంటే సార్ ఎంత స్ఫూర్తినిచ్చారో. మా ఫ్యామిలీలో మా హస్బెండ్ కానీ మా మదర్ కానీ మా పాప కానీ చాలా సపోర్ట్ చేయడం. అంటే చిరంజీవి గారికి కానీ మెగా కుటుంబానికి కానీ రామ్ చరణ్ గారు ఇట్లా అందరికీ అభిమానులు కాకుండా భక్తులు ఉంటూ ఉంటారు, వీరాభిమానులు ఉంటూ ఉంటారు. అంటే పర్టికులర్ డేసే కాకుండా ఇప్పుడు ఆగస్టు 15 అని 22 ఇట్లాంటి టైంలోనే కాకుండా మిగతా డేస్లో కూడా తన అభిమానులు ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వీళ్ళు ముందుకు వస్తారు. మీరు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు అభిమానుల కోసం? కష్టాల్లో ఉన్నాం ఖచ్చితంగా, ఎందుకంటే అభిమానులు అందరూ ఇది ఒక కుటుంబం అండి. ఏవైతే ఫ్యాన్స్ అందరు కావచ్చు లేకపోతే జన సైనికులు వీర మహిళలు అందరం కుటుంబం. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మేమందరం కూడా అది షార్ట్ అవుట్ చేయడానికి ఎలా చేస్తాం. కొంతమంది రోడ్ ప్రమాదంలో ఇబ్బంది అవ్వడం కానీ లేకపోతే ఇలాంటివి జరుగుతుంటాయి. అందువల్లనే సార్ కూడా ఈ మెంబర్షిప్స్ డ్రైవ్లో ఎక్కడా లేనంతగా మేము దాన్ని ఎంతగా యూజ్ చేస్తామంటే సార్ ప్రతి ఒక్క జన సైనికుడిని ప్రతి ఒక్క ఫ్యాన్స్ని ప్రతి ఒక్కరిని వీర మహిళల్ని ఎందుకు యాడ్ చేస్తామంటే ఏదన్నా చిన్న జరిగినప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చే మెంబర్షిప్ కావచ్చు లోకల్గా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళందరి సహాయం ఆ ఒక కుటుంబానికి రక్షణగా కల్పించడానికి పవన్ కళ్యాణ్ గారు అసలు ఎక్కడా లేని మెంబర్షిప్ డ్రైవ్ని ఏర్పాటు చేసి అసలు అవి వాళ్ళ చెక్స్ వాళ్ళు కోల్పోయినప్పుడు తీసుకుంటుంటే వాళ్ళ ఆనందము ఎంత ఆనందంగా ఉంటుందంటే వాళ్ళు ఎవరు కూడా ఒక ఫ్యామిలీకి సెక్యూర్ చేయాలని ఆలోచించరు, కానీ ఆ ఫ్యామిలీ ఎప్పుడు కూడా అలా ఆలోచించడంలో ముందడుగు ఉంటారు. రక్తదానం చేయండి అని మీ వేలో ఎలా పిలుపునిస్తారు నేటి జనరేషన్కి? ఎందుకంటే రక్తదానం వల్ల చాలా మంది జీవితాలు బాగుపడతాయి. ఎందుకంటే చాలా ఎమర్జెన్సీస్ తలస్మాసియోస్ అయితే ఏమైంది, ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఉంది, ఇంకొంతమంది డయాలసిస్ ఉన్న వాళ్ళకైతే ఉంది, వీళ్ళకి బ్లడ్ డొనేషన్ అనేది చాలా అవసరం. సో ఇలాంటి అవసరాన్ని మన సార్ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ బాటలో మన తరమే కాదు రేపు రాబోయే తరాలందరూ కూడా ఇది సైకిల్ లాగా ప్రతిరోజు జరగాల్సినటువంటి సిచ్యువేషన్ కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పాల్గొనాలి. మన అభిమాన నాయకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పిన మాటను మనం ముందుకు తీసుకెళ్ళాలి. చిరంజీవి గారి మాట అయితేనేముంది, పవన్ కళ్యాణ్ గారిది అయితేనేముంది, వాళ్ళు ఏదైతే ప్రజలకు మంచి చేయాలని ఈ సంకల్పాన్ని ఏర్పాటు చేశారు. తరాలు మారినా ఖచ్చితంగా అలాంటి మంచి కార్యక్రమం ముందుకెళ్ళాలని మాత్రం చెప్పారు. మనతో పాటు అయ్యప్ప ప్రసాద్ గారు ఉన్నారు. ఆయన చిరంజీవి గారి పిలుపు మేరకు బ్లడ్ని ఎన్నోసార్లు డొనేట్ చేశారు. మరి వారి మాటల్లోనే
తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత చూసాం సార్. బాగున్నా మేడం. ఏంటి ప్రెసెంట్ ఏమి నడుస్తుంది? ప్రెసెంట్ నేను ఐటీ ఎంప్లాయీ మేడం, టెక్ మహీంద్రాలో చేస్తున్నాను. ఓకే. సో తర్వాత అలాగే చిరంజీవి గారి పిలుపు మేరకు ఆయన బ్లడ్ డొనేషన్ స్టార్ట్ చేసిన తర్వాత బ్లడ్ డొనేషన్ స్టార్ట్ చేశాను. కానీ గత 3 years నుంచి కంటిన్యూస్గా ప్లేట్లెట్స్ అంటే ఎప్పుడు అవసరం ప్లేట్లెట్స్ జనరల్గా ఏంటంటే ప్లేట్లెట్స్ ప్రతి 15 days ఒకసారి ఇవ్వచ్చు మేడం. 15 days ఒకసారి మనం హెల్తీగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా 15 days ఒకసారి ఇవ్వచ్చు. బ్లడ్ 3 months ఒకసారి ఇవ్వచ్చు జనరల్గా. సో నేనేంటంటే ప్లేట్లెట్స్ అనేవి ఎమర్జెన్సీలో నీడ్ ఉంటుంది మేడం. బ్లడ్ ఏంటంటే స్టోర్ చేయొచ్చు కానీ ప్లేట్లెట్స్ మనం స్టోర్ చేయలేం. ఓన్లీ 4 to 5 days ఉంటాయి అనమాట. సో ఎమర్జెన్సీ నీడ్ ఉంటేనే మనల్ని పిలుస్తారు, అప్పుడు వెళ్ళిస్తున్నాం. ఇప్పుడు కూడా ఆ పర్పస్ మీద ఏమైనా వచ్చారా? ఇప్పుడు ఆ పర్పస్ మీద అంటే మన సార్ని కలవడానికి వచ్చాను. అంటే ప్లేట్లెట్స్ ఇవ్వడానికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండకూడదు అంటారు మీరు? ఎలాంటివి ఉండకూడదు మేడం, ఎందుకంటే లోపల మన టాబ్లెట్స్ ఏమైనా వాడితే పేషెంట్కి ఏమైనా ఇంపాక్ట్ అవుద్ది, అంటే ఏదో కొన్ని డిఫరెన్స్ వస్తాయంటారు. సో దానికి ఏమి ఉండకుండా ఉంటే మంచిది. అంటే ఇప్పుడు ఒక 60 సార్లు ఇచ్చుంటారా సార్ బ్లడ్ ని? 60 సార్లలో ఇంచుమించు ఒక 27 times బ్లడ్ మేడం, మిగతా 33 times ప్లేట్లెట్స్. ఓకే. ఎన్ని సార్లు ఇచ్చారు మరి చిరంజీవి గారి నుంచి? మీరు ఏమి అంటే ప్రశంసలు ఏమైనా పొందారా? ఎట్లా? చిరంజీవి వస్తుంది మేడం, ఆ టైం కూడా వస్తుంది. కలిసే ఛాన్స్ వచ్చింది కానీ ఇంకా అవార్డు తీసుకునే ఛాన్స్ ఇంకా రాలేదు. వస్తుంది మేడం. అంటే మనం మన పని మనం చేసుకుంటూ వెళ్ళడం, మనం ఏదో మన హెల్ప్ చిరంజీవి గారు చెప్పినట్టు ప్రతి 15 days 20 days ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు కాల్ చేస్తారు మేడం బ్లడ్ బ్యాంక్ నుంచి. లేకపోతే బయట కూడా నేను బసదార్కంలో కూడా ఒక 10 times ఇచ్చాను, సిటిజన్ లో కూడా 10 times ఇచ్చాను, మన దాంట్లో 22 times ఇచ్చాను. ఎక్కడ నీరు ఉంటే అక్కడికి వెళ్ళి ఇస్తుంటాను. ఓకే. ఓకే. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఒక్కసారి బ్లడ్ డొనేట్ చేయడానికే చాలా మంది అమ్మో బాబాయ్ అంటూ ఉంటారు. మీరు లైఫ్ లో ఎన్నిసార్లు బ్లడ్ డొనేట్ చేశారు? అంటే చిరంజీవి గారి కోసమేనా కేవలం, లేదంటే మీరు పర్సనల్ గా కూడా ఫీల్ అవ్వడం మేడం? అప్పుడు చిరంజీవి గారు స్టార్ట్ చేయక ముందు అందరికి ఎలా ఉండదంటే బ్లడ్ ఇవ్వడం అంటే అదొక పెద్ద యుద్ధం చేసినట్టు లేకపోతే ఏదో అనుకునే వాళ్ళు. అప్పుడు చాలా భయంగా ఉండేది. నాకు ఇప్పుడు 45, 46 years మేడం. అప్పట్లో ఆయన స్టార్ట్ చేసినప్పటికి మేము కొంచెం యూత్ లో ఉన్నాం. అందరూ అడుగుతుంటే బ్లడ్ అంటే అమ్మో బ్లడ్ ఇస్తా అనేవాళ్ళు. కానీ తర్వాత నేను చిరంజీవి స్టార్ట్ చేసిన తర్వాత అన్ని కోసం ఇవ్వాలి అంటే అన్ని చెప్పారు అని ఒక దీంతో స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేసి ఇంకా బ్లడ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాం. ప్లేట్లెట్స్ అప్పుడు తెలియదు. తర్వాత ఈ మధ్యన ప్లేట్లెట్స్ ఈ డెంగీ వచ్చిన తర్వాత ఈ డెంగీ కేసెస్ ఈ క్యాన్సర్ పేషెంట్స్ కి చాలా అవసరం ఉంటుంది మేడం. క్యాన్సర్ పేషెంట్స్ కి ప్రతి మేబీ వాళ్ళ అవసరాన్ని బట్టి 3 days ఒకసారి 2 days ఒకసారి ఇచ్చేస్తూ ఉండాలి. సో ప్లేట్లెట్స్ ఇచ్చే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు మేడం. ఎందుకంటే హెల్తీగా ఉండాలి మీరు అన్నట్టు, అదొకటి. ప్లస్ టైం స్పెండ్ చేయాలి మేడం. వాళ్ళు ఫస్ట్ శాంపుల్ తీసుకొని 1 hour మెడికల్ టెస్ట్ ప్రొసీజర్ ఉంటుంది. అదంతా అయినంతవరకు మనం వెయిట్ చేయాలి. మనం ఎక్కడి నుంచో రావాలి. నేను ఉండేది పటాన్ చెరువు దగ్గర మేడం, బీరం కూడా. సో అక్కడి నుంచి నేను నాకు కాల్ చేయగానే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ మళ్ళీ వెయిట్ చేసి ఆ ప్రాసెస్ అంతా వెయిట్ చేసి మళ్ళీ 1 hour మనం పడుకుంటే మనకి ఇంజెక్ట్ చేసి బ్లడ్ ఇది అవుతుంది. అంతవరకు వెయిట్ చేసి అంటే మొత్తం ఇంచుమించు 6-7 hours పర్సనల్ టైము, మన పెట్రోల్ అన్ని చూసుకొని వచ్చి అందరూ అంటుంటారు మాట, నీకు ఎందుకు అంత అవసరం ఏంటి, 6-7 hours పోతుంది కదా, నీ కారు పెట్రోల్ పోతుంది కదా అంటే అవన్నీ కాదు. నాకు తృప్తి వస్తుంది, మనిషి ప్రాణాలు కాపాడు, ఒక మనిషి ప్రాణాలు కాపాడనే తృప్తి వస్తుంది కదా. ఇవేంటంటే డైరెక్ట్ గా వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు తీస్తారు కాబట్టి డైరెక్ట్ గా నెక్స్ట్ డే గానీ ఆ డే గానీ ఆ రోజు గానీ పేషెంట్ కి ప్లేట్లెట్స్ ఇచ్చేస్తారు. సో అదో తృప్తి అనమాట. ఆ తృప్తిలో ఒక 10 days అలా గడిచిపోద్ది. 10 days నుంచి మళ్ళీ ఎప్పుడు 15 days అవుతుందని అలవాటు అయిపోయింది ప్రాణాలకి. నిజంగా మేడం. ప్లేట్లెట్స్ ఇవ్వడం వల్ల మనకేమి హెల్త్ నీరసంగా ఉండడం గానీ అట్లా ఏమైనా ఉంటుందా? ఏముండదు. అంటే బ్లడ్ డొనేట్ చేశాక మనకు ఒకటి ఇస్తారు కదా, అందుకని ఇవి డొనేట్ చేశాక ఏమి ఇస్తారా తెలుసుకుందాం. సేమ్ మేడం, అంతే. ఆపిల్ జ్యూస్ అది ఇస్తారు. ఓకే, ఇస్తారు కానీ ఏం కాదు మేడం. అంటే వీక్నెస్ వస్తుంది అని దాన్ని ఏమంటారు, మన ఇమాజినేషన్ లేకపోతే మనం అనుకోవడం తప్పించి ఏమి ఉండదు. ఆ కొద్దిగా ఏదో బ్లడ్ పోతుందా తప్పించి ఏముండదు. అయితే ఇప్పుడు ఐటీలో ఉన్నారు, ఎలా అనిపిస్తోంది ఐటీ జాబ్?
ఐటీ జాబ్ బాగానే ఉంది మేడం. బాగానే ఉంది. సినిమాలు బాగున్నాయి, ఐటీ జాబ్ వాళ్ళదా? పాత జ్ఞాపకాలు కొంచెం గుర్తు చేసుకోవాలి. ఐటీ జాబ్ బాగుంటుంది. ఐటీ జాబ్ బాగుంటుందా? సినిమాలే టఫ్ లేదు సినిమాలు కొన్ని చేసి జాబ్ లేదు మేడం. అది ఇంకా మన ఐటీ జాబ్ ఇదే డొనేషన్స్ సార్ని కలవడం, ఇక్కడ రావడం, మన ఇదో మాకు ఒక టెంపుల్ లాగా అనమాట. మాకు అంతే. బ్లడ్ బ్యాంక్ అంటే మాకు టెంపుల్ అంతే. ఒక్క వాళ్ళు భలే చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. వచ్చినప్పుడల్లా ప్రతిసారి ఇలా దండ పెట్టుకుని వెళ్ళి డొనేట్ చేసి వచ్చేస్తాం మేడం. అంటే ఆ టైప్ లో ఉంటాను అనమాట. అంటే లక్కీగా మా కోసం ఈ రోజు మేము వచ్చాము, మా కోసం మీరు వచ్చినట్టు అనిపించింది. నాలంటే వాళ్ళు చాలా మంది మేడం, కొన్ని కోట్లలో ఉన్నారు, తెలియని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. అవును, ఎక్కడెక్కడో మొత్తం మన ఇండియా అంతా ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు 324 టైమ్స్ మన సంపత్ గారిని ఆయన ఇచ్చారు. అవును, ఆయన కూడా మొన్న తీసుకున్న స్టూడియోకి వచ్చారు. నాకు చెప్పారు యాక్చువల్ గా రమ్మని. నాకు అప్పుడు ఒంట్లో బాగాలేదు మేడం. సంపత్ గారు అని ఇంకా చాలా మంది మన వాళ్ళు 100 టైమ్స్ కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు. శ్రీనివాస్ గారు ఆయన 270 టైమ్స్, మహేందర్ అని ఆయన 120 టైమ్స్. చిరంజీవి గారి గురించి, బ్లడ్ బ్యాంక్ గురించి మీ మాటల్లో. చిరంజీవి గారు ఒక శక్తి అండి. ఒక శక్తిని ఎందుకంటానంటే ఆయన ఒక్క మాట చెప్తే ఇన్ని లక్షల కోట్ల మంది మామూలుగా సినిమాలు చూడడం, ఏదో పాలాభిషేకాలు చేయడం అవన్నీ తర్వాత విషయం అండి. అవన్నీ కాదు. బ్లడ్ డొనేట్ చేయడం అనేది అందరిలో ఒక రకమైన అవేర్నెస్ తీసుకొచ్చిన ఒకే నాకు తెలిసి ఇండియాలో వరల్డ్ లో కూడా కావచ్చు ఒకే ఒక వ్యక్తి చిరంజీవి గారు అండి. దానికి చెప్పాను కదా మీకు, ఆయన మాకు దేవుడు అయితే ఇది దేవాలయం. మా స్వామినాయుడు గారు మా గురువు గారు. ఆయన చిరంజీవి గారి మహాభక్తుడు. ఆయన మాకు పూజారి గారి టైప్ అనుకోండి అంతే. స్వామినాయుడు గారు చూస్తే ఆ చిరంజీవి గారిని చూడలేకపోయినా స్వామినాయుడు గారు చూసి సార్కి దండం పెట్టి వచ్చేస్తే అదొక హ్యాపీనెస్. అంటే ఆయన అంటే చెప్తున్నా మామూలుగా. సో అది చిరంజీవి గారి శక్తి. ఆయన దేవుడు అయితే ఇది ఒక దేవాలయం, మేమందరూ భక్తులు. సరే, మనం స్లోగన్ చెప్దాం. రక్తదానం చేయండి, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. చాలా ప్రాణదాతలు కండి, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. అదే పిలుపు, అదే ఫాలో అవుదాం. మీరందరూ కూడా ఇంటర్వ్యూ చూస్తున్న వాళ్ళందరూ కూడా రక్తదానం చేయండి. ప్రతి 3 months ఒకసారి చేయండి. మీకు ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నా రక్తదానం చేయొచ్చు. మీకు ఏం హెల్త్ ఇష్యూస్ లేకపోతే ప్రతి 15 days ఒకసారి ప్లేట్లెట్స్ ఇవ్వండి. ఎందుకంటే క్యాన్సర్ పేషెంట్స్ ఈ కాలంలో లాస్ట్ కొన్ని ఫ్యూ ఇయర్స్ నుంచి క్యాన్సర్ పేషెంట్స్ చాలా మంది అవుతున్నారు. చిన్న పిల్లలకి 3 months ఒకసారి, 3 months పిల్లలకి, 6 months పిల్లలకి చూస్తే ఏడుపు వస్తుంది మేడం. బస్సు తరం కానీ ఇక్కడ మంద నుంచి ప్లేట్లెట్స్ తీసుకెళ్తారు, మేము వచ్చేస్తాం కదా, అది మళ్ళీ ఎవరికో ఇస్తుంటారు. అంటే ఉపయోగపడుతుంది మీరు అన్నట్టు. అది మనం సో హెల్త్గా ఉన్న వాళ్ళు ప్రతి 15 days ఒకసారి ప్లేట్లెట్స్ ఇవ్వండి. అది మీకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. అదో రకమైన కిక్ ఇస్తుంది. ఒకసారి ట్రై చేయండి. సూపర్ చెప్పారు సార్. అంటే సార్ బ్లడ్ ఒకటే కాదు, అట్లాగే వీటిని కూడా డొనేట్ చేస్తూ ఉంటారు, ప్లేట్లెట్స్ని కూడా. సో చాలా మందికి స్ఫూర్తి కూడా అండి. ఇట్లాంటివి ఏంటంటే అరే పక్కన వాళ్ళకి మనం ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వాలంటే ఆలోచించే ఈ రోజుల్లో ఇట్లా అందరి గురించి ఆలోచించేవారు ఉండడం చాలా తక్కువ అని చెప్పాలి. సార్ మనకి నిజంగా ఈ టైంకి వచ్చి మనకి ఇంటర్వ్యూ ఇవ్వడం మన లక్ అని చెప్పాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం అయితే ఇక్కడ బ్లడ్ చాలా మంది డొనేట్ చేస్తున్నారు. వాళ్ళని ఇక్కడికి వచ్చాము, మనం లోపలికి కూడా వస్తున్నాము, చూద్దాము ఎవరు ఏంటి అనేది చెప్పి రండి. సో ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడు బ్లడ్ డొనేట్ చేస్తూనే ఉంటారు ఎవరో ఒకరు. మరి ఇక్కడ ప్రత్యేకంగా కర్నూలు నుంచి వచ్చారండి చాలామంది, ఒక 40 మంది వరకు వచ్చారు కర్నూలు నుంచి. వాళ్ళంతా చిరంజీవి ఫ్యాన్స్ అనమాట. మరి వీళ్ళు మనం మాట్లాడి తెలుసుకుందాము అసలు ఏంటి, వీళ్ళు ఎప్పటి నుంచి ఇస్తున్నారు, బ్లడ్ డొనేట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ అడుగుదాము. హాయ్ అండి. ఎన్నోసారి ఫస్ట్ టైం ఇస్తున్నారా? ఏం భయపడుతున్నారా? అంటే ఎట్లా చిరంజీవి గారి మీద అభిమానంతోనా? ఎట్లా అభిమానం? పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో అన్న వాళ్ళ కోసం. ఫస్ట్ టైం ఇస్తున్నారు అంటే జనసేన పార్టీ తరఫున గోనెలలో ఇచ్చిన మేడం ఒకసారి, ఇది సెకండ్ టైం. ఇంకా ఉన్నారండి ఇక్కడ, మనం అడిగి తెలుసుకుందాం. సార్ ఒక్క నిమిషం అండి. అంటే ఎన్నోసారి మీరు బ్లడ్ ఇవ్వడం? ఫస్ట్ మేడం. మీరు కూడా ఫస్ట్ టైం ఇస్తున్నారు. ఎలా అనిపిస్తుంది బ్లడ్? బాగా అనిపిస్తుంది మేడం. బాగా అనిపిస్తుంది. ఇంకా ఇవ్వాలి అనుకుంటున్నారా? ఇంకా ఇవ్వాలనుకున్నాం మేడం. ఇవ్వాలనుకుంటున్నారు. మీరంతా కర్నూలు నుంచి వచ్చారు? కర్నూలు మేడం. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ మీరు చెప్పండి, బ్లడ్ ఇవ్వడం ఎన్నోసారి? అసలు థర్డ్ టైం అండి. థర్డ్ టైం. అంటే మీరు బ్లడ్ ఇవ్వడానికి పిలుపుని చాలా అవసరం బ్లడ్ అనేది. ఇప్పుడు మీరు ఎలాంటి పిలుపునిస్తారు ఇప్పుడు నేటి జనరేషన్స్?
ఒక ప్రాణాన్ని కాపాడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా పాజిటివ్ నెగిటివ్ వాళ్ళు ఎవ్రీ 3 monthsకి ఆర్ ఎవ్రీ 6 monthsకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు ఎమర్జెన్సీ ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు. బ్లడ్ అనేది మనం డొనేట్ చేయడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడుతుంది. సార్ మీరు చెప్పండి, బ్లడ్ డొనేట్ చేయడం ఇది ఎన్నోసారి? మూడోసారి మేడం. రక్తం యొక్క ఇంపార్టెంట్ ఏంటి అంటే మీరు ఏం చెప్తారు? ఒక ప్రాణాన్ని బతికించినట్టు అవుతుంది మేడం. సో అందరూ ఇవ్వాలని మీరు అందరూ ఇవ్వాలా, ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో చూసారు కదా అండి, ఇక్కడ చాలా మంది అయితే బ్లడ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మరి ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాము. చూస్తూనే ఉండండి ధాత్రి టీవీ.